ఏడ ప్లాస్టిక్ గ్లాసులు డబ్బాలు అట్లా చెత్త డబ్బా చెత్త ఆయన వస్తలేడు మరి నీళ్ళు నిలువున్నాయి చూడవు నీళ్ళు నిలువ చేయరి పూల తొట్టిలలో అక్కడక్కడ నీళ్ళున్న తీసేసుకోండి. ఎందుకంటే ఇది వర్షాకాలం కాబట్టి పిల్లలకు మోషన్స్ అయితే వామిటింగ్స్ అయితే మటన్ చికెన్లు తక్కువ తినండి, ఆకుకూరలు పప్పులు అవి ఎక్కువ తినండి. ఎప్పటికప్పుడు వేడివేడిగా వండుకొని తినండి. 2 రోజులు 3 రోజులు మురగబెట్టి తినకండి ఫ్రిడ్జ్లో అట్లా. ఏమన్నా డైరియా లాగా ఏదైనా ఉంటే నా దగ్గర మెడిసిన్ ఉంటే వచ్చి తీసుకోండి. ఇంకా ఎక్కువ తట్టుకోలేకుంటున్నామంటే ములుగు గవర్నమెంట్ హాస్పిటల్ పిహెచ్సిలో ట్రీట్మెంట్ అయితే అదే చెప్పడానికి వచ్చిన. ఇప్పుడు ఈ రోజు ఎవరికైతే ఇంట్లో ఫీవర్ అట్లాంటిది ఏం లేదుగా, ఫీవర్ గిన్ వస్తే చెప్పండి. ఒక చిన్న అప్డేట్ అన్నమాట వర్షాకాలంకి. ఎవరికి వచ్చింది జ్వరము? అవునా? అది అలా బిడ్డ కదా కవితక్క బిడ్డ. పెద్దామేనా? ఏ క్లాస్ లో ఇప్పుడు నువ్వు? సెకండ్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు. మీ తర్వాత చెల్లెలు బీటెక్ ఫస్ట్ ఇయర్. ఇంటికాడ పని అంతా అయిపోయింది. వంట పని, ఇంట్లో పని అంతా, బట్టలు బాసలు పని అయిపోయినాక షెడ్ కాడికి వచ్చిన. షెడ్ కాడికి వచ్చేసరికి బావ ఇప్పుడే వస్తుండు, గొడ్లు కొట్టుకొని వస్తుండు. బావా అయ్ నువ్వు వస్తావు కదా ఈ టైం వరకు వస్తావు కదా. ఇంటికాడ ఒక్కదాన్ని పని అంతా అయిపోయింది. మొన్న మేము ఆడికింద తెచ్చి పెట్టిన చెట్టు వాడిపోయినట్టు అయింది చెట్టు. ఎప్పుడు వస్తుందో ఏమో. ఇక్కడ మందరం చెట్టు అయితే మంచిగా అయింది. మొన్న అక్క నేనైతే ఇక్కడ మొత్తం ఇదంతా గడ్డి మొత్తం తీసేసి వచ్చినాం. కరివేపాకు దింపుకొని పోవాలి. ఫస్ట్ మేకలు తర్వాత గొర్రెలు పోతాయా బావాన్ని? మేకలతో పోయిస్తాయా? గొర్రె ఉత్తేనే పని అయిపోయింది ఇంట్లో పని. నువ్వు ఈ టైం వరకు వస్తావు కదా. ఇంకా రాలేరు బావ కూడా. అయితే ఏమో తెలియదు, నేను ఇప్పుడే వచ్చి చూసిన. కట్ చేసిరు బాబాగో అంటే ఇంకా రాలేదేమో ఇది. కావచ్చు, పని ఉందని చెప్పి వెళ్ళిపోయినట్టురు. రాగానే వాటర్ తాగుతున్నాయి. వంట పని అయిపోయింది, బట్టలు బాసలు పని అయిపోయింది, ఇంటికాడ పని అయిపోయింది. ఇక ఇటు వచ్చిన లంచ్ చేయాలి. వచ్చిన బావా నువ్వు ఈ టైం వరకు వస్తావు కదా. 12 అయిపోయింది, 1 అయితానికి వస్తుంది. 12:30 అయింది అంటే 12 లోపు ఇంటికి వస్తారు కదా. డాడీ ఇంటికి వచ్చేసరికి 12:30 అప్పుడు 1 అట్లా అయిపోతుండేగా. ఈ రోజు లేట్ అయింది కదా. అవును పంటయి మళ్ళా కొంచెం లేస్తాయి పంట. ఇవి రిస్క్ అన్ని ఒక దగ్గరనే ఉంటాయి. ఇక వాళ్ళ మమ్మీ కోసం ఏడుస్తుంది ఆమె. పంపియవా బావా? మరి ఎప్పుడు పంపిస్తావు? నువ్వు పోయి ఇస్తావా? ఉడిచిపోయినావా బావా? ఏమో ఎటు పోయిందా మమ్మీ? ఇగో బయటకు వస్తుంది మే. అయ్యా ఆ పిల్లకు ఎందుకు పోయింది బాబా? గొర్రె పిల్ల కూడా పాలు తాగుతుందా? అయ్యో గొర్రె కూడా తాగుతుందా మేక పిల్లకి? అయ్యా మరి నువ్వుకి ఇస్తుంది కదా. తాగుతున్నాయా? పట్టుకోవాలన్నా బాబా కూర. చెమటలు ఎట్లా కాడుతున్నాయి చూడు, ఫుల్ చెమటలు ఉన్నాయి. యాక్చువల్లీ పొద్దుగా మిషన్ తీసుకొని అన్న వచ్చిండు. కట్ చేద్దామని చెప్పేసి వన్ సైడ్ కూడా కట్ చేసిండు. కానీ మళ్ళీ ఏం అదే 1 సైడ్ కట్ చేసిండు. 2 సైడ్స్ కట్ చేయాలి కదా. ఇట్లా మొత్తం 2 ఓపెన్ కావాలి. 2 వీడియో సగం కట్ చేసిరు. మళ్ళీ ఏం ప్లాన్ వచ్చిందో ఏమో. ఇగో ఈ రాడ్ కూడా తీసిరు. మళ్ళీ రాడ్ తీసిరు. మరి మొత్తం దానిలోకి వేద్దామనుకురో మరి ఏమనుకురో మధ్యలో ఆపేసారు.
మరి సాయంత్రం వస్తాను మరి ఎప్పుడు వస్తాడు అన్న ఇట్లా లేరు కదా వాళ్ళ హాస్పిటల్ పోయినుండే నేను అటు పోయినా ఇంటికాడ ఇవ్వలేరని చెప్పేసి వెళ్ళిపోయినట్టుండు టేపుకి పని తీసుకొచ్చిన సామాన్ మొత్తం ఇవి వచ్చినాక చేస్తారో తెస్తుండొచ్చు లేదంటే అన్న ఇట్లా గజ్జలు వేరు కదా ఏమన్నా సామాన్ ఇట్లా రాసి ఇచ్చినావు మరి వాటిని తీసుకొచ్చి చేస్తుండొచ్చు నాకు గెలిచి బా వెళ్దామా కూర్చున్నామా ఎందుకు ప్రశాంతంగా అనిపిస్తుంది ఉంటే టైం ఒకటవుతుంది కానీ ప్రశాంతంగా అనిపిస్తుంది మంచి పని చేసినావు అప్పటి రావాలి షిరికాకి వస్తే భయం ఉండదు వచ్చినప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఏం చేస్తావు తెలుసా ఇగో ఇది ఉందా డట్టిగా పొద్దుగల నైట్ వర్షం పడ్డది కదా అలాగే ఉప్పి లెక్కన కొట్టి లోపల మొత్తం క్లీన్ చేసిన అన్న అదే కానీ పొద్దున లేట్ అయింది అన్నకు ఇక్కడ ఎవరైనప్పుడు షెడ్ క్లీన్ చేయమని చెప్తాం కదా సేమ్ ఇదే ప్రాసెస్ వచ్చి తాళం తీసుకొని లోపలికి వచ్చి అవి పట్టుకొని నూడ్చి పారతో ఎత్తి గంపలో పోసి అవ్వడదు పెడకాడ అయిపోయిన అనుకో అయిపోతుంది నాకు రాదు నాకు భయం అవుతుంది అంటే ఇటు రానే రారు ఇక మీరు అట్లుంటుంది అందుకని ఏ పని కానీ నేర్చుకోవాలి తెలుసా ప్రతి పని మనకు వచ్చి ఉండాలి మన పనే కాబట్టి బయట పని కాదు కదా పెట్టు తాళం ఏనికి రాదంటే చూద్దాం ఎట్లా వేస్తావు ఇప్పుడు ఆ హోల్లో పెట్టు హోల్లో పెట్టు ఈ ఫోనే చెప్తా గుంజి పెట్టు కింద పట్టుకో ఒక చెయ్యి కింద ఇంకా పట్టు అట్లా గుంజు ఒక పని చేయి బయటికి రాను ఇవి మొత్తం గుంజు డైరెక్ట్ గుంజు మంచిగా కట్టు గుంజు అట్లా గట్టిగా అట్లా ఇప్పుడు కింద పట్టుకొని పెట్టు కింద పట్టుకో కింద పడితేనే కన్నా పడుతుంది ఇవి పట్టిందా పాలకింత అది తీసుకో ఏ చేస్తే ఏ పనైనా వస్తుంది కానీ రాదని తప్పించుకోనికి సింపుల్ ఒకటే పడతారు రాదు అయిపోయి చెప్తున్నా అందుకని ఏ పనైనా కానీ అలా పెట్టేస్తే అలా వేసేయి అంతే ఈ పని రాదు ఎన్నిసార్లు అన్నారు ఇక్కడికి వచ్చిన ప్రతిసారి అయిపోయింది తాళం వేసినావుగా మిట్ట మధ్యాహ్నం చూసినావా ఇళ్ళల్లో ఎవ్వరు ఉండరు ఇప్పుడు ఆల్మోస్ట్ బైక్ ఉంటారు డ్యూటీకి పోయిన వాళ్ళు ఉంటారు లేదంటే ఇంటి దగ్గర ఉంటారు కానీ ఇప్పుడు ఎండాకాలం కదా ఎండకు భయపడి బయటకు వెళ్ళారు ప్రశాంతంగా ఉంటారు అనమాట ఈ మధ్యాహ్నం టైంలో గాలి వస్తుంటది ఎవరు సౌండ్ రాదు ప్రశాంతంగా ఉంటుంది మన కార్ నీడకి పెట్టింది అన్న అది చెప్పినా కానీ గాలి కింద పడిపోతుంది కవర్ మొత్తం ఎండ స్టార్ట్ అయింది నిన్న మనం ఎండలే అనుకున్నాం మళ్ళీ ఎండ ఘోరంగా పడుతుంది అదే నేను కూడా వర్షం పడతా అనుకున్నా నువ్వు అనవసరంగా వచ్చిన సిడికాక అనుకున్నా కానీ వర్షం పల్లె వెల్కమ్ ఒక్కనే వచ్చినావా అన్నడి అంగడి పోయినా అనుకుంటున్నాను ఈరోజు బుధవారం అయితే పోతారు ఏం చేస్తారో అనుకున్నా ఇప్పుడు ఒక్కనే వచ్చినావు అయితే మళ్ళీ రమ్మనరా మళ్ళీ ఎప్పుడు రమ్మన్నాడే మళ్ళీ 5 డేస్కా మై గాడ్ అది పొద్దుగా పని అట్నే ఆపేసి మధ్యలో ఏమైందట రాలే అంటే మీరు ఉన్నప్పుడు చేసిరు కానీ అరే అట్నే ఇచ్చిపెట్టి పోయింది ఇక రాలే ఇవ్వాలి తాళం ఉంటుంది కదా ఎవరు ఉన్నారు ఒక్కటి ఎట్లా వేసిపోతారు వచ్చి నేను ఇంకా వేరే ప్లాన్ ఏమన్నా మీరు వేసిరేమో నేను అనుకున్నా పెట్రోల్ వేసినావా మంచి పని చేసినావు యాక్చువల్ పెట్రోల్ లేకుండా బండి తీస్తలేము మాకు పెట్రోల్ బంక్ నియర్ బై లేదు కాబట్టి కనీసం 3 కిలోమీటర్లు పోవాలి 6 కిలోమీటర్లు పోవాలి ములుగు దాకా పోవాలంటే ఇక అప్పటిదాకా మనం చూసుకోం కాబట్టి ఆల్మోస్ట్ అయిపోతూ ఉంటుంది లేదంటే ఊర్లో లీటర్ కొట్టించుకొని పోతాము పోసేద్దామా పోస్తే జర బండి తిప్పనికి అవుతుంది ఊర్లో యాక్టివ్ మస్తు సేఫ్ అవుతుంది తెలుసా ఏ పనికైనా ఏం చేయాలనుకున్నా కానీ అమ్ముదామంటే ఇది మైలేజ్ ఇది కానీ మరి అదో బాధ అట్లానే సో టైం వచ్చేసి 1:20 అయిపోతుంది తినడానికి అయితే మనమైతే రెడీ అవుతా ఉన్నారు ఇప్పుడే నేను పప్ప ఇద్దరు మంచిగా స్నానం చేసుకొని రెడీ అయిపోయినాం ఇంకా అన్నరానికి టైం పడుతుందట దా శిరీష ఏం కూరన్నావు గోకరకాయ సో ఇది యాక్చువల్లీ నైట్ పప్పు మంచిగా దగ్గరికి అయింది ఇప్పుడు నేను లూజ్ చేసి దగ్గరికి అయింది ఇంకోటి గోకరకాయ కర్రీ వచ్చేసి రైస్ పచ్చడి ఏమైనా పెడతావా పప్పు సరే కర్రీస్ ఉన్నాయి సరిపోతుందా వాటర్ పెట్టినావా పప్పాజే దా తొందరరా సో మన ఎరువు మొత్తం అయితే ఎత్తిపిచ్చి అయితే ట్రాక్టర్లో పెట్టినాం ఇంకా మళ్ళీ అన్న రాలే ఇంకా అన్న వచ్చి మళ్ళీ ఈ లోడ్ ఎప్పుడు తీసుకొస్తే అప్పుడే ఇక అప్పటిదాకా అయితే ఈయన వెయిట్ చేస్తూ ఉండే యాక్చువల్లీ ఒకటే లోడ్ అయితే అనుకున్నాం తొక్కి లాస్ట్కి అయితే ఒక లోడ్ మొత్తం అయితే ఫుల్ఫిల్ చేయించేసింది పప్పాజీ ఇక ఈ మట్టి ఒకటి ఉంది మట్టి కూడా మళ్ళీ లోపల తీసుకోవాలి ఇక మళ్ళీ అందరు వచ్చినప్పుడే అవుతుంది ఏముని గో అవుట్ సైడ్ గో నాన్న ప్రశాంతంగా ఉంది అరే ఇట్లా చేసిరా ఇవే మంచిగా తింటున్నాయా సూపరా సాయంత్రం చూడాలి అయితే ఒకసారి సెట్ అయిందా మరి ఇలాంటి ఇంకా 2 తెచ్చుకుంటే సరిపోతుంది కదా ఆ డ్రమ్లో బదులు హైట్ ప్రజెంట్ ఇప్పుడు ఉన్న కాడికి అయితే మోతాదు ఉందా
మంచి సెట్ అయింది. మనం కలిపిన కాడ సరిపోతుంది. ఉమ్. అయితే ఇట్లా ఏం చేయాలి, ఇంత గుంత లెక్క చేసి కిందికి వాత హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మధ్యలో అవి కూడా పట్టిన ఎంత ఇగో పైకి తీసి ఎంత పెద్దగా ఉంది చూడు. ఇగో ఇలా పెట్టినాం అనుకో, అటుకెళ్ళి తింటాయి ఇటుకెళ్ళి తింటాయి. లే అట్లా అంటే అన్న వద్దన్నాడు కదా, సరిపో తలకాయలు పెట్టాయని చెప్పిండు. రెండిట్లో పడితే ఏం కదా, అటు అటు పెట్టుకున్నా కానీ సరిపోతుంది, ఇది సరిపోతుంది. ఇది ఒకటే సరిపోతుందా? ఇప్పుడు మనమైతే ఉన్నంత ఇట్లా అయితే సెట్ అయింది కదా. ఇప్పుడు అన్ని పడుతున్నాయా మరి? ఇంకా కొన్ని మిగులుతుంది. ఇంకా కొన్నిట్లో కానీ వేయాలి డ్రమ్లా. ఆ డ్రమ్లో ఏం తీసేసినావు మళ్ళా? ఎందుకు జా వేసేది అనుకున్నా. ఒకటి తీసి ఆడ అరే జెండా పడిపోయింది. జెండా పెట్టాలి, అది కిందికి పడ్డట్టుంది. ఆవు కొట్టుకున్నట్టుగా మామ. సైకిల్ మళ్ళీ తీసుకొచ్చి పెట్టావు లేడా? సైకిల్ ఇప్పాలి. ఇగో తడక కొట్టి కొత్త చేయాలైనా. ఇది బరువు అయింది, అంత లూజ్ అవుతుంది. సన్న కట్టెలు వెళ్త కట్టెలు కానీ మనం కొట్టినామనుకో దానికి వేయాలి, మంచిగా ఉంటుంది. కొట్టుకురావాలి ఇవాళ. మంచిగా ఆడుకుంటున్నాయి కదా ఇవి. పోదాం. ఆ షెడ్ వేయాలి కంపల్సరీ వీటికి. ఎందుకంటే ఈ డోర్ గట్టిగా ఉంటే కష్టం. లైట్ వెయిట్ ఉంటేనే రోజు తీస్తూ పెడతా ఉంటాం కాబట్టి కట్టినవి అల్కా ఉంటుంది. లేదంటే బరువు అయింది అనుకో అది ఊడిపోతూ ఉంటాయి, కట్టినవి కూడా ఊడిపోతాయి. ఏ గిన్నె కనబడుతుంది, కొన్ని కనబడుతున్నాయి. మొత్తం మంచాడైనా నీందిగా మచ్చం ఊడిచినాను. అరే అది మొత్తం మనకి దాకా ఊకోద్దని చెప్పి కానీ ఇట్లా లేస్తూనే ఉంటుంది. నూకినా కొద్ది ఈ మూలకు పోతుంది మొత్తం ఉసుకంతా. ఇంకా అనగాలేదు, జర అనుతో మంచిగా. కానీ వర్షం పడితే అయితే నీళ్ళు ఒక సుక్క కూడా పడదు ఇప్పుడు. అంత మంచి బరాబర్ సెట్ అయింది మంచిగా. దేలాడుతుంది, పిల్లలు దేలాడుతుంది. ఇప్పినాం కదా పోయే టైం అయింది కదా వీళ్ళకు. మంచిగా వాటర్ అయితే సెట్ చేసినాం. ఇక్కడ 2 డ్రమ్ములు తీసుకొచ్చి వాటర్ ప్లస్ ఇక్కడ వాటర్ ఉంటాయి. ఆ మూలకి ఎలాగో మళ్ళీ వీటికి దానికి సపరేట్ చేసినాం అనమాట. సాయంత్రం చూపిస్తాం మళ్ళీ ఒకసారి. ఇప్పుడైతే ఇప్పుకోబోతున్నాం మేకల గొర్రెలను. వెళ్దామా? గొడ్డలు తీసుకో. రైట్, చెత్తిరి మ్యాండేటరీ. చలో కొట్టాలా? దా ఇగో ఇట్లా ఏంటి అనమాట. సాయంత్రం దానేసి నాకు చూపిస్తాము. చల్ నడు. తవ్వ చూపే నీకు మంచి ఒక హైట్ ఉన్న మేక కావాలి మనకు. పెద్ద మేక ఒకటి ఉంటే మంచిగా. అయ్యి ఆడిది ఇది. మేకలు అయితే మంచిగా మేస్తున్నాయి. గొర్రెలకే నాకు తెలిసి మేకలు కాడ పోతే మేకలే ఉట్టుకోవాలి, గొర్రెల కాడికి పోతే గొర్రెలు ఎంబడే పోవాలి. గొర్రెలు కింద మేసేటి అయితే ఇగో మేకలు అయితే ఇగో ఇట్లా పైకి లేచి మేస్తూ ఉంటాయి. గొర్రెలకేమో కిందకే తలకాయ పెడతాయి కాబట్టి వాటికి ఇలాంటి ఆకులు దొరకవు కాబట్టి అవి కింద గడ్డి మాత్రమే మేస్తాయి. ఇవైతే పొట్టు మేస్తున్నాయి మంచిగా మేకలు పైకి. ఇంకా నాకు తెలిసి ఆందాక తీయకుండా ఆందాక ఎక్కుతట్టున్నాయి చూడు ఒకసారి. ఇగో 7 కాబట్టి ఆడికి ఎక్కుతట్టున్నాయి ఇవి. సుక్క మేక. సుక్క ఈ 2 మేకలు ఉన్నాయి. గొర్రెలు పోయినాయి వీడున్నాయా? ఆడ గడ్డి వేస్తున్నాయి చూడు అవి. బుర్కి చూస్తుంటే టైం ఆల్మోస్ట్ 6 అయిపోయింది. ఆల్మోస్ట్ 6:10 అవుతుంది. ఇక మెల్లమెల్ల ఇప్పుడు కొట్టుకోవాలి. ఒక 1/2 అవర్ పడుతుంది ఇంటికి పోవడానికి. ఎందుకంటే మెల్ల మేసుకుంటూ పోతాయి కాబట్టి ఇక మెల్లమెల్లి కొడుతూ ఉండాలి. ఇక పప్ప కూడా ఆడున్నాడు. వాళ్ళు ఒక కట్ట కొట్టినందుకు చైల కట్ట కొట్టి ఇరిగిపోయినుండే, అది మళ్ళీ కొత్తగా వెళ్త కట్ట కొట్టిండు మంచిగా. ఇక మెల్ల కొట్టుకొని పోవాలి. ఇక మొత్తానికైతే సాయంత్రం అయిపోయింది, చీకటి కూడా కావస్తుంది. వానమూలైతే ఘోరంగా అయింది. మరి వర్షం పడతలేదు తెలియదు కానీ పొద్దుంతా అట్ట ఉంది. సూర్యుడు కొద్దిగా ఎక్కువ మట్టుకైతే రాలేదు. ఇప్పుడు మళ్ళీ షెడ్లో కొట్టుకోవాలి వీళ్ళను. నాకు తెలిసి వర్షం పడేటట్టు ఉంది. వెదర్ మొత్తం ఆల్మోస్ట్ చేంజ్. వాన అయితే ఘోరంగా పడతట్టే ఉంది. వాన మూల అయితే అంత ఘోరంగా అయింది. తొందర హడావిడి అయితే మేము బయలుదేరినాం ఆల్రెడీ. వర్షం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. మా లోపలికైతే ఇప్పుడే వచ్చేసినాం లోపలికైతే. ఓమ్మయ్యా దా జస్ట్ మిస్. ఒక్క 5-10 నిమిషాలు లేట్ అయినా కానీ వర్షం తడిసిపోతున్నాయి మనము. పాపదే వస్తుంది, అదే వస్తుంది. అలవాటు కావాలి ఇలా డైరెక్ట్. చిన్నపిల్లనా? దా ఇది ఇప్పుడే దిగి వస్తుంది. ఇక ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాం. దా బిడ్డ దా. లగత్ కరెంట్ లేదన్నా. గాడు బాగా వస్తుంది కదా, కరెంట్ తీసేసాను. అయ్యేం ఇంకా రేకులు ఎగిరిపోతున్నాయి. మన జెండా అయితే జెండా పెట్టాలి ఇక్కడ. కింద పడ్డది దాంట్లో రాయల్ ఎన్ఫీల్డ్
మా బాబు బండి అయితే ఈయన మొన్న గత 3 రోజుల్లోకి వెళ్ళి వీళ్ళందరూ ఆడనే వేరు ఈయన బండి ఈయన విడిచిపెట్టి పోయారు. క్రాన్స్ గుడ్ మార్నింగ్ రా. ఇదా షెడ్కాయ తెచ్చినాం కానీ ఆడ పెట్టొద్దు, తీసేయాలి మళ్ళా నుంచి తీసేయాల. పాత అయినాను ఎప్పుడుదైనా అయిపోయా? ఆహా చూపిస్తున్నావా గిన్నెలు? ఎవరు తాపించర్రా? నువ్వే తాగినావా? రాని గుడ్ మార్నింగ్. ఏమైందిరా? వా బ్రాస్లెటా? నీది కాదా? అరేది నాది నీది కాదు, నువ్వు పెట్టుకోవద్దు కానీ చందక్కకి ఇవ్వాలిగా మరి. గో చందక్క చెప్పు. రే నువ్వు గిట్లా కూర్చుంటే ఎట్లా చెప్పు, బండి కింద పడదా? అది కూర్చునే పద్ధతి రా, అది కూర్చునే ప్లేసేనా? దాయిదేరా బాయ్. నువ్వు ఏడ కూర్చున్నావురా? ఎవరు కూర్చోటరు నీకు? ఇక్కడ నువ్వే కూర్చున్నావా? నువ్వే ఎక్కినావా? అట్లా ఎక్కొద్దు. బండి స్టాండ్ కొంచెం లైట్ ఉంటారా, పడతావు మళ్ళా. బుయ్యా నడుపుతావా? నువ్వు పెద్ద అయినాక నీకు నేర్పిస్తా సరేనా? అది నడుపుతావా? మామయ్య నడుపుతావా? ఈ బండి ఎవరిదిరా? మామదా? ఆ బండి ఎవరిది? తాతదా? ఈ బండి ఎవరిది? దాయా? వామ్మో అన్నీ చెప్తున్నావారా నువ్వు? ఏంది అది? అర్థమైతలేరా నీ లాంగ్వేజ్ నాకు. దా నేను పోతున్నా. బాయ్ బాయ్, నేను పోతున్నా. హాయ్ గుడ్ మార్నింగ్. పొద్దు లేచి బట్టలు పెట్టుకున్నాం మన పని కాదు. పడతావు అయ్యా తొందరగా బట్టలు పిండేస్తాం అట్లా. కానీ వానమూలకి ఎప్పుడు ఏడబడుతుందో అర్థమవుతలేదు. రాత్రి ఎంత వానమూల అయింది. వస్తా అనుకో మేము షెడ్యూల్ తొందర వచ్చేసినాం కదా, పడతా అనుకున్నాక లైట్ అయిపోయింది. ఏమైంది రా దిగుతలేము వాడు. మీకు పడ్డదా సైడ్? మస్జిద్పూర్ చౌరస్తా నుంచి మెల్లమెల్ల షురు అయింది. ఒంటి మామిడికి వచ్చినాక మస్తు వాన. మాకు వచ్చేదాకా ఆల్మోస్ట్ నర్సంపల్లి వచ్చే వరకు మాకు వాననే ఉంది. మాకు ఓన్లీ గాడు ఈదురుగాలు అంటారు. ఈదురుగాలలో లైట్గా తుపురు పడ్డది కానీ అంతగానే మీకు వాళ్ళే మాకు. మీరు వచ్చేలో మొత్తం వర్షం పోయింది కదా నైట్, గట్టినే ఉండే. మాకు బాగానే పడ్డది. ఏమైందనా? కొత్త గానే పడుతుందా చూస్తా ఉన్నాడు. హలో చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే రా చెప్పు. అడ్వాన్స్ హ్యాపీ. తాత కాదు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే చెప్పు. వాడని చెప్తారు, వానికి మనం చెప్పాలి కానీ. చెప్పు థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ అని థ్యాంక్ యూ నేర్పియాలి. థ్యాంక్ యూ రేపు చెప్పాలి అందరికి. అంటే ఈ రోజు ఊకే ఊతపదం థ్యాంక్ యూ అని వరకు వస్తుంది. అది ఎక్కి నువ్వు వానికి కావాలి. అది పో ముట్టుకో, టచ్ చేయరా. తీసుకునేది కాదు అట్లా. ఓ పగిలిపోతా అయ్యా. చాలు నువ్వు అంటావా? నీకు అంతది నాన్న, వానికి అందదుగా నాన్న. వదిలేసి అది చెందక